ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అఖండ 2 తాండవం రిలీజ్కి రెడీ అయిందండి. ఇక్కడ బాలయ్య ఫోర్ట్గా పిలువబడే బ్రహ్మరాంబ థియేటర్లో కాసేపట్లో షో పడబోతుంది. ఎవరైతే ఎన్నెన్ని ఏడ్చారో వాళ్ళందరికీ దిష్టి తీసినట్టుగా బాలకృష్ణ గారు రిలీజ్ డేట్ ట్రైలర్లో చూపించారు. అందరికీ దిష్టి తీసి కొడితే పగిలిపోయింది, గుమ్మడికాయ పగిలినట్టు. అలానే ఎవరెవరైతే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా చూసే విధంగా బోయపాటి గారు, తమన్ గారు అందరూ కలిసి ఈ సినిమాను అద్భుతంగా తీశారని మనకు ట్రైలర్లో చూస్తే అర్థమవుతుంది. కాసేపట్లో శివతాండవం చూడబోతున్నాం థియేటర్లో. బాలయ్య బాబు గడ్డ, కుకట్పల్లి గడ్డ, బాలయ్య బాబు అడ్డాలాగా ఇక్కడ అద్భుతంగా ఈ సినిమాను చూసిన తర్వాత రివ్యూతో కలుద్దామండి. జై బాలయ్య, జై బాలయ్య. వ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులందరికీ ఇది ఒక శుభదినం. నందమూరి బాలకృష్ణ గారు నటించిన, బోయపాటి శ్రీనివాస్ గారు దర్శకత్వం వహించి, తమన్ గారు మ్యూజిక్ అందించిన మన అఖండాకి సీక్వెల్ అయిన అఖండ తాండవం మన ముందుకి ఇంకా కొద్ది క్షణాల్లో రాబోతుంది. దాని మీద అభిమానులు, అంతేకాకుండా తెలుగు సినీ ప్రేక్షకులకి ఏవైతే అంచనాలు ఉన్నాయో అవి పూర్తిగా మనకి ఆటిల్ని మించి సినిమా మనకు ఉండబోతుంది అనేది మనకి మొన్న వదిలిన ట్రైలర్ కానీ టీజర్ కానీ అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారు కానీ బోయపాటి శ్రీను గారు కానీ దీని మీద తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, వాళ్ళ హిట్ కాంబినేషన్లో మనకి తెలుగు ప్రేక్షకులుగా అందరికీ ఉన్న అంచనాలని మనకి చేరువై మనకు ఒక మజిలీగా ఈ సినిమా గుర్తుండిపోతుందని, జరిగిన అవాంతరాల కంటే జరగబోయే అద్భుతాన్ని మనందరం కనువిందుగా వీక్షిస్తామని, దానికి మనందరం సాక్షులుగా ఉంటామనేది మా ప్రగాఢ నమ్మకం. బాలకృష్ణ గారి సినిమా అంటే కుకట్పల్లి అనే దానికి ఒక ప్రామాణికం ఉంది. ఆ దిశలో ఇప్పుడు ఇక్కడ మేమందరం సెలబ్రేట్ చేసుకుంటుంది, మనందరం పాలు పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మనం సినిమా అయిన తర్వాత మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం. జై. సరే కనీసం ప్రతి దేశం మొత్తం చూస్తుంది, సినిమా వంక చూస్తుంది. తాండవం శివై తాండవం, బాలయ్య తాండవం, శివై తాండవం చూస్తుంది. శివుడు కూడా చేయలేని తాండవం ఇది. శివుడు కూడా ఎలా చేస్తాడో లేదో ఎవరికి తెలదు. శివుడు ఎలా తాండవం చేయాలో మనకు ఎవరు తెలదు. కానీ శివుడు కూడా చేసాడో లేదో మనకు తెలవనంత తాండవం బాగా చేశాడు, చేసి చూపిస్తున్నాడు. ఆగిపోయింది, చాలా మంది హ్యాపీ ఫీల్ అయిపోయారు. మేము బాధపడాల, ఆ సినిమా వచ్చింది హ్యాపీగా ఆడితే మేము హ్యాపీగా ఉన్నాం. కానీ ఇప్పుడు సినిమా వచ్చింది, ఆగబాయ చిరంజీవి అంత మనవాళ్ళే, అంత మనవాళ్ళే. మొన్న సినిమా మన ఆగింది రవణ, మన సినిమా ఆగింది, మనం బాధపడలా. సరే నిదానంగా వస్తాం అనుకున్నాం. ఇప్పుడు ఇవాళ పొద్దున సినిమా వచ్చింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఉదయం నుంచి మేము అమ్మవారికి పూజ చేసాం శుభ్రంగా, ఉదయం నుంచి శుభ్రంగా అనుకున్నాం. అంతే తప్పితే మేము ఏ పొద్దు కూడా ఒక ఫ్యాన్స్ అవమానించడం కానీ, చిరంజీవి ఆగు, ఏ పొద్దున ఒక ఫ్యాన్స్ అవమానించడం కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టడం నేను చేయట్లా. ఇప్పుడు ఏ సినిమా ఆగిపోవడం మాకు సంబంధం లేదు. మా బాలయ్య సినిమా అలా కోరుకుంటున్నాం. మేము చూడాలని కోరిక, మా కోరికింది మా బాలయ్య తెర మీద చూడాలని కోరుకుంటున్నాం. తప్పితే ఏ పొద్దు కూడా ఒక ఫ్యామిలీ సినిమా ఆగిపోవాలని కోరుకు ఏ పొద్దు మేము కోరుకోవాలి. ఏమంటామన్నా మనం కోరుకున్నాం, ఏ పొద్దు కోరుకోవాలా. ఏ పొద్దున కూడా మా బాలయ్య సినిమా శుభ్రం రావాలా మనం కోరుకుంటున్నాం. చెప్తే ఏ పొద్దు కూడా అంతే. మా ఇప్పుడు 16 సినిమా వస్తున్నాయి. మీ పొద్దు కూడా ఎవ్వరు మేము అనట్లేదు. మా బాలయ్య సినిమా కానీ మేము అమ్మని ఆడించుకుంటాం, మా అభిమానం మేము చూసుకుంటాం. తప్పితే ఎవరిని కూడా ఏ పొద్దు కూడా మేము అట్లా మేము డిస్టర్బ్ చేయట్లా. నేను అందరూ ఫ్యామిలీ కూడా మా రక్తంలో ఉంది అంతే.